Hello students, welcome back to your favorite channel, that is Physics Kalashala. So మనం ఈ రోజు సెషన్ లో తెలంగాణలో ద టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియోలో మీకు ఏవైతే కాలేజెస్ నేను లిస్ట్ చెప్పబోతున్నానో ఇక్కడ అవన్నీ కూడా ప్రైవేట్ కాలేజెస్ గురించి మాట్లాడుతున్నా. సో ఇక గవర్నమెంట్ కాలేజెస్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ ద JNTU అండ్ OU ఇవి టాప్ లో ఉంటాయి. ఓకేనా? సో ఫస్ట్ OU, దెన్ ద JNTU, ఈ రెండు కూడా యూనివర్సిటీస్ మీకు అందరికీ తెలుసు. సో ఇవి టాప్ లో ఉంటాయి. సో ఇవి కాకుండా స్టూడెంట్స్ ఎక్కువగా ఇష్టపడే కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ అంటే స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ప్రకారం అండ్ అట్ ద సేమ్ టైం NIRF ర్యాంకింగ్ ప్రకారం సో మనకి ఏ కాలేజెస్ బెటర్ గా ఉన్నాయి, ఏ కాలేజెస్ ఏ బ్రాంచెస్ లో బాగా పర్ఫామ్ చేస్తున్నాయి అన్నది మీకు ఈ వీడియోలో చెప్తారు. ఓకేనా? ఇవన్నీ కూడా ప్రైవేట్ కాలేజెస్, రైట్? సో ఇక్కడ ఫస్ట్ స్టూడెంట్స్ అంతా కూడా ఎక్కువగా ఇష్టపడే కాలేజెస్ అండ్ టాప్ కాలేజెస్ మన హైదరాబాద్ లో ఎప్పటికీ క్రేజ్ ఉన్న కాలేజెస్ వచ్చేసరికి సో CBIT, వాసవి, VNR విజ్ఞాన్ జ్యోతి, గోకరాజు రంగరాజు. సో ఈ అల్టిమేట్ కాలేజెస్ అనమాట. మీకు ఎవ్రీ ఇయర్ ఎప్పుడైనా సరే సో ఒక స్టూడెంట్ మంచి ర్యాంక్ వచ్చింది, 3000, 4000, 5000 ర్యాంక్ వచ్చింది, సార్ నేను ఏ బ్రాంచ్ లో ఏ కాలేజీలో చేరాలి అంటే వాడి ఫస్ట్ ఆప్షన్ CBIT, సో దాని తర్వాత వాసవి, దాని తర్వాత VNR విజ్ఞాన్ జ్యోతి, క్రేజియస్ట్ కాలేజ్, అవునా? సో బాగా క్రేజ్ ఉంటుంది పిల్లల్లో. సో అది VNR విజ్ఞాన్ జ్యోతి. సో అట్లానే ద గోకరాజు రంగరాజు కాలేజ్. సో ఇట్లా టాప్ కాలేజెస్ ఉన్నాయన్నమాట. సో మనం లిస్ట్ ప్రకారం చూసుకుంటే CBIT టాప్ లో ఉంటది. సో ఎవరైతే స్టూడెంట్స్ మంచి ర్యాంక్ వచ్చింది, మీకు 2000, 1500 ఆర్ 3000 లోపు ర్యాంక్ వచ్చింది అనుకోండి, సో యూ కెన్ గో ఫర్ CBIT CSE బ్రాంచ్ కి వెళ్ళొచ్చు. సో ఈ కొంచెం ర్యాంక్ ఎక్కువ వస్తే అదర్ బ్రాంచెస్ ECE, CSE కి చాలా చాలా బాగుంటది CBIT. ఇంకేమైనా ప్యాషన్ తోని సివిల్ ఆర్ మెకానికల్ అండ్ అదర్ కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ లో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా CBIT చాలా బాగుంటది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి వాసవి. సో వాసవిలో CSE అండ్ CSE రిలేటెడ్ బ్రాంచెస్ కి చాలా క్రేజ్ ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ద VNR విజ్ఞాన్ జ్యోతి. సో చాలా చాలా క్రేజ్ ఉన్న కాలేజ్, సో బాగుంటది. అండ్ ఈ కాలేజ్ లో మీకు CSE అండ్ CSE రిలేటెడ్ బ్రాంచెస్ అండ్ ECE లో సో ఫ్యాకల్టీ నెంబర్ 1 ఉంటారు. సో ప్యాకేజెస్ కూడా బాగా వస్తున్నాయి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న ట్రెండ్స్ ప్రకారం. సో పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కి మంచి ప్యాకేజ్ తో బయటకు వస్తున్నారు, రైట్? అండ్ దెన్ సో నెక్స్ట్ మనకి గోకరాజు రంగరాజు. సో ఎవరైతే స్టూడెంట్స్ బాచ్పల్లి ఏరియాస్ లో ఉంటారో, మియాపూర్, బాచ్పల్లి, వాళ్ళకి సో ది బెస్ట్ ఆప్షన్ ఇది కూడా. VNR విజ్ఞాన్ జ్యోతి కూడా కూకట్పల్లి, బాచ్పల్లి, సో ఈ ఏరియాస్ లో ఉండే పిల్లలందరికీ కూడా సో ఇది మంచి, ఈ రెండు కాలేజెస్ మంచి ఆప్షన్. ఓకేనా? సో దాని తర్వాత ఉమెన్స్ కాలేజ్కి వచ్చేసరికి ఉమెన్స్ లో మనకి BVRIT నర్సాపూర్ ఉమెన్స్ ఉంటది అండ్ నారాయణమ్మ ఉమెన్స్ ఉంటది. ఇవి మీకు కంప్లీట్ గా రెసిడెన్షియల్ అండ్ డే స్కాలర్స్ అవైలబుల్ ఉంటాయి. సో కాలేజ్ హాస్టల్స్ ఉంటాయి. సో ఈ రెండు కాలేజెస్ కూడా చాలా బాగుంటాయి. సో నారాయణమ్మలో మీకు కొంచెం హాస్టల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అది గచ్చిబౌలి ఏరియా, షేక్పేట ఏరియాలో ఉండడం వల్ల సో కొంచెం ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో గోకరాజు రంగరాజు కూడా చాలా బాగుంటుంది కాలేజ్. సో దీని తర్వాత లిస్ట్ లో మనకు ఉన్నది సో CVR ఇంజనీరింగ్ కాలేజ్. సో టాప్ 10 లో ఉంటుంది. అండ్ KMIT. సో ఇటీవలి కాలంలో రీసెంట్ టైంలో మనకి KMIT లో CSE అండ్ CSE రిలేటెడ్ బ్రాంచెస్ కి చాలా చాలా క్రేజ్ ఉంది. ఎందుకనంటే సో ఇక్కడ ఫ్యాకల్టీ బాగుంటారు అండ్ కోర్సెస్ డిజైన్ కానీ వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్, CSE రిలేటెడ్ ట్రైనింగ్ చాలా బాగుందని స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఉంది. సో ఎవరైతే స్టూడెంట్స్ సిటీలో ఉంటున్నారో సో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. అదే రూరల్ నుంచి వచ్చి హాస్టల్లో ఉండాలన్న వాళ్ళకి కొంచెం ఒకసారి కన్సిడర్ చేసుకోవాలి మీరు. బట్ సిటీలో ఉండి మంచి ర్యాంక్ వచ్చి నేను CSE తీసుకోవాలి అనుకున్న స్టూడెంట్స్ కి సో KMIT యాక్చువల్ గా సో ఎవ్రీ ఇయర్ టాప్ లోకి, దీని పర్ఫార్మెన్స్ అనేది ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. సో టాప్ కాలేజెస్ లో ఇది ఉంటుంది. ఓకేనా? అలానే సో వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్. సో దీనికి మంచి హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ టాప్ 10 కాలేజెస్ లో ఉంటుంది. సో CSE అండ్ CSE రిలేటెడ్ బ్రాంచెస్ సో అప్ టు 13,000-15,000 ర్యాంక్ వరకు కూడా మీకు CSE రిలేటెడ్ బ్రాంచెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వర్ధమాన్ కాలేజ్ లో. అలానే సో ద 8th రేంజ్ లో MBSR కాలేజ్. సో చాలా ఓల్డ్ కాలేజ్, సో బాగుంటది, మేనేజ్మెంట్ అంతా ఓల్డ్ కాలేజ్. సో ఫ్యాకల్టీ కానీ బ్రాంచెస్ కానీ అన్ని చాలా బాగుంటాయి. సో MBSR కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు నర్సాపూర్ BVRIT, సో ఇది కూడా టాప్ 10 కాలేజెస్ లో ఉంది. సో వీటితో పాటు సో మనకి ఇప్పుడు ఇంకా ట్రెండింగ్ లోకి వచ్చిన కాలేజెస్ ఏంటి అని అంటే సో ద గీతాంజలి, IARE అండ్ శ్రీనిధి కాలేజ్. సో శ్రీనిధి ఎప్పటి నుంచో ఉంది. శ్రీనిధిలో కూడా CSE అండ్ CSE రిలేటెడ్ బ్రాంచెస్ చాలా చాలా బాగుంటాయి. అండ్ దెన్ గీతాంజలి కాలేజ్. సో ఇంకా మనం చెప్పుకోదగ్గ కాలేజెస్ లో ఈ టాప్ 10 లోనే ఉంటాయి. సో కొంచెం అటు ఇటు అవుతుంటాయి ఎవ్రీ ఇయర్.
సో ఇవన్నీ కూడా టాప్ 10 లో ఉన్నవి. సో NGIT కాలేజ్ కానివ్వండి, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి IARE కాలేజ్. ఓకేనా, సో ఈ కాలేజెస్ టాప్ 10 లో ఉంటాయి. సో మీకు గీతాంజలి కాలేజ్, ఈ కాలేజ్ ఎస్పెషల్ గా సో చాలా ఫేమస్ అవుతుంది రీసెంట్ ఇయర్స్ లో. ఎవ్రీ ఇయర్ దీని పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. స్టూడెంట్స్ దగ్గర నుంచి చాలా చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి. సో ఇదంతా చెప్తున్నది దేని బేస్డ్ అంటే, సో లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి స్టూడెంట్స్ చదివి సో పాస్డ్ అవుట్ అవుతున్న వాళ్ళు, లేదంటే ఇంకా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ చదువుతున్న, ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు, సో వాళ్ళ ఫీడ్బ్యాక్ ప్రకారం నేను చెప్తున్నాను అనమాట. సో ఈ కాలేజెస్ లో మీకు మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి, సో 10,000 బిలో ర్యాంక్ వస్తే సో మీరు ఫస్ట్ ఆప్ట్ చేయాల్సింది ఈ కాలేజెస్. సో ఒకవేళ యూనివర్సిటీ ఛాన్స్ ఉంటే, యూనివర్సిటీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే గో ఫర్ JNTU అండ్ OU. సో ఈ రెండు టాప్ లో ఉంటాయి. OU ఫస్ట్ ఉంటుంది, నెక్స్ట్ JNTU ఉంటుంది. సో ఇవి కాకుండా సార్ మాకు టాప్ 10 ప్రైవేట్ కాలేజెస్ లో సీట్ రావాలి అని అంటే, సో ఎవరైతే స్టూడెంట్స్ 15,000 లోపు ర్యాంక్ వస్తుందో, సో CSE ఆర్ CSE రిలేటెడ్ బ్రాంచెస్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు, సో ఈ కాలేజెస్ అన్నవి మీకు ప్రయారిటీ లిస్ట్ లో ఉండాలి. ఓకేనా, సో మీకు ఒకసారి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా నేను ఫ్రీ మెంటర్షిప్ ఇస్తాను ఇక్కడ. సో వితౌట్ సింగిల్ రూపీ మీకు అసలు ఏ కాలేజెస్ పెట్టుకోవాలి, 10,000 లోపల వాళ్ళు ఏ కాలేజెస్ అండ్ ఏ బ్రాంచ్ కి హై ప్రియారిటీ ఇవ్వాలి, సో 10 to 20,000 లోపు ర్యాంక్ ఉన్న వాళ్ళు ఏ కాలేజెస్, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, సో ఇదంతా నేను చెప్తాను. బట్ మీకు ఒక బేసిక్ ఐడియా అనేది ఉండాలి, అసలు ఏ కాలేజెస్ బాగున్నాయి తెలంగాణలో, సో టాప్ 10 కాలేజెస్ ఏంటి, నాకు 10,000 లోపు ర్యాంక్ వస్తే నేను అసలు చూజ్ చేసుకోవాల్సిన కాలేజెస్ ఏంటి, సో బ్రాంచ్ ఏంటి, సో అన్నది మీకు ఒక ఐడియా కోసం ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మెన్షన్ చేసిన కాలేజెస్ అన్ని కూడా యాక్చువల్ గా నేను 10 అని చెప్పాను, బట్ దీంట్లో 13 కాలేజెస్ వరకు నేను చేశాను. సో ఎందుకనంటే ఇవన్నీ పోటీ పడుతుంటాయి ఎవ్రీ ఇయర్ కాలేజెస్, కాబట్టి వీటన్నిటిని కూడా మీరు బెస్ట్ కాలేజెస్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక ఈ కాలేజెస్ యొక్క కట్ ఆఫ్స్, సో ఏ బ్రాంచ్ కి ఎంత కట్ ఆఫ్ ఉంది, సో ఒక్కొక్క వీడియో ఒక్కొక్క కాలేజ్ గురించి చేస్తాను. నెక్స్ట్ అప్కమింగ్ 30 డేస్ ఆర్ 40 డేస్ ఏదైతే మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, లేదంటే కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యే వరకు, సో 30-40 డేస్ కూడా కాదు, నెక్స్ట్ 2 to 3 మంత్స్ అనేది చాలా చాలా క్రూషియల్. సో ఇక్కడ అక్కడ వాళ్ళ వీళ్ళ మాటలని మీ వెబ్ ఆప్షన్స్ ని గందరగోళంగా పెట్టకండి. సో ప్రాపర్ గైడెన్స్ నేను మీకు ఇస్తాను. సో మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, సో మీకు అసలు ఏ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉంది, సో మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్ లో, అది మీరు రీసెర్చ్ చేసుకోండి. సో దాన్ని బట్టి మీకు ఏ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ బ్రాంచ్ కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ మీరు ఎలా పెట్టుకోవాలి, ఏ ఆర్డర్ లో పెట్టుకోవాలి, అది మీకు కంప్లీట్ గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను గైడ్ చేస్తాను. ఓకేనా, సో అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఒక్కొక్క కాలేజ్ యొక్క కట్ ఆఫ్స్, సో CSE కట్ ఆఫ్ ఏంటి, CSE రిలేటెడ్ బ్రాంచెస్ కట్ ఆఫ్ ఏంటి, సో ECE కట్ ఆఫ్ ఏంటి, మెకానికల్, సివిల్, సో ఇట్లా ఒక్కొక్క కాలేజ్ కట్ ఆఫ్ చెప్తాను. సో దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. కౌన్సిలింగ్ టైం కెల్లా మీ ర్యాంక్ కి మీకు ఏ కాలేజెస్ వస్తాయో మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుని ఉండాలన్నమాట. సో ఆ లిస్ట్ ప్రకారమే మీరు వెబ్ ఆప్షన్స్ ని పెట్టుకోవాలి. ఓకేనా, సో ఇది మీకు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్. సో ఈ కాలేజెస్ ని మీరు టాప్ కాలేజెస్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి అండ్ ఇంకెవరైతే మీ రిలేటివ్స్ ఉన్నారో సో వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ 2 months చాలా క్రూషియల్. చాలా మంది స్టూడెంట్స్ అసలు ప్రాపర్ గైడెన్స్ లేక వాళ్ళకి వచ్చిన ర్యాంక్ కి ఈ కాలేజ్ వస్తుంది అని తెలియక సో ఏదో నార్మల్ కాలేజీలోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి టాప్ కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, బట్ నార్మల్ కాలేజ్కి వెళ్ళిపోతారు. సో అలా కాకుండా మీకు ఈ ఇయర్ నేను 100% గైడ్ చేస్తాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్టే ట్యూన్డ్ గైస్. బై.